అందరికీ నమస్తే. వెల్కమ్ టు లలిత న్యూస్. ఈరోజు మన ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన వాటి దరఖాస్తు ఉందో ఉందో ఆ యొక్క దరఖాస్తుని ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జనాలు బార్లు తీరుతున్నారు. ఇది ఒక ప్రక్రియ. అంటే మనము ఏదైతే ఒక ఫాము ప్రభుత్వం ఏదైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ విడుదల చేశాడో ఆ ఫామ్లో ఉన్నటువంటి పర్టికులర్స్ అన్నిటి కూడా ఫిలప్ చేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఆధార్ కార్డు జిరాక్స్ అయితే ఏమి, తెల్ల రేషన్ కార్డు అయితే ఏమి, వాటికి జత చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇస్తే వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసుకొని తర్వాతకి డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. సో ఇది ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కొనసాగే ప్రక్రియ. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళు ఏం చేయాలనే సందిగ్ధత కూడా కొంతవరకు నెలకొంది. అయితే ఈ క్రమంలో ఏం చెప్పారనంటే తెల్ల రేషన్ కార్డుల కోసం కూడా ఒక డెస్క్ను ఏర్పాటు చేస్తాము, వారు కూడా ఒకటి అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుందాం, తెల్ల రేషన్ కార్డు కోసం వాళ్ళు ఏ విధంగా అంటే సపరేట్గా ఏమన్నా డెస్క్ ఏర్పాటు చేశారా, లేకపోతే ఈ ఫామ్లోనే ఏమన్నా జత చేయాల్సి ఉంటుందా, అసలు ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఈ ప్రక్రియ ఎంతవరకు ముందుకు పోతుంది, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒకసారి ఇక్కడ సంబంధిత ఆఫీసర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేసి ఇలా లాస్ట్కు చివరికి అంటే ఇది ఎక్కడ ఇది అంటే ఇది 24వ వార్డు అంటే అక్కడి నుంచి ఒకసారి ప్రాసెస్ చెప్పండి సార్ ఒకసారి. అంటే ఇట్లా వీళ్ళు ఏ విధంగా దీన్ని ప్రాసెస్ చేసుకుంటున్నారు? ఇది ఫస్ట్ అప్లికేషన్ పంచుతాను సార్ అందరికీ. ఓకే, ఇస్తే మేము ఇక్కడ కౌంటర్స్ 3 కౌంటర్స్ పెడతాము. దీనిలో మేము కౌంటర్ 1, కౌంటర్ 2, కౌంటర్ 3 అని పెట్టుకొని వాళ్ళని లైన్ ఎవరి ఇండివిజువల్ తీసుకొని వాళ్ళను ఈ రిజిస్టర్లో మేము నింపుతామండి. ఇందులో మేము చెక్ చేసేది ఏంటంటే వాళ్ళు రైతు భరోసా కింద 5 స్కీమ్స్ ఇచ్చారు. వాళ్ళను ఇవన్నీ నింపుకొని రమ్మంటాం. వాళ్ళు పట్టుకొని వచ్చినాక మేము మళ్ళీ వెరిఫికేషన్ చేసి మేము దానికి రిసిప్ట్ ఇచ్చి పంపుతాము. సార్ ఇక్కడ ఇంకొకటి కూడా ఒక సందిగ్ధత ఏర్పడ్డది. తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే ఈ యొక్క ఏదైనా సరే అర్హత పొందుతారని చెప్పేసి అన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డు చాలా మంది కంటే ఈ మధ్యలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మీరు ఏ విధంగా అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఏది లేకున్నా తీసుకోమన్నారు. అది తర్వాత ప్రాసెస్. అంటే ఈ అప్లికేషన్ తీసుకోమంటాం సార్. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుల కోసం కూడా ఒక డెస్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు కదా. తీసుకుంటున్నాం సార్. అది వేరే మాకు తెల్ల పేపర్ మీద మళ్ళీ దానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసిన అంటే దాని ప్రూఫామ్ ఏందన్నట్టు? ప్రూఫామ్ ఏం లేదు. ఇట్లా తెల్ల కార్డు మీద వాళ్ళని అప్లికేషన్ తీసుకోమన్నారు. ఆధార్ కార్డు ఇస్తే తర్వాత దాని ప్రాసెస్ వాళ్ళు గవర్నమెంట్ దాన్ని చూసుకుంటారు. గవర్నమెంట్ అంటే తెల్ల రేషన్ కార్డు లేనప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే తెల్ల రేషన్ కార్డు లేకుండా కూడా మేము దరఖాస్తు తీసుకుంటున్నాం. ఒకవేళ మీకు తెల్ల రేషన్ కార్డు కనుక కావాల్సి వస్తే, తెల్ల రేషన్ కార్డు కావాల్సి వస్తే మీరు ఒక వైట్ పేపర్ మీద మాకు తెల్ల రేషన్ కార్డు కావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ను ఆధార్ కార్డు జిరాక్స్ పెడితే మేము కూడా ఒక కౌంటర్ని ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా మేము సేకరిస్తున్నామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రక్రియ వేగవంతం కొంచెము పుంజుకుంటుందనే మనము వ్యక్తం చేయాలి. అదేవిధంగా ఇక్కడ మన 24వ వార్డుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మార్నేని వెంకన్న గారు ఇక్కడ మనతోటి ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా ప్రక్రియ కొనసాగుతుంది? ఈ ప్రభుత్వం పెట్టిన 6 పథకాలలో ఒకటి బస్తీ అయిపోయింది. ఇప్పుడు 5 పెట్టిండ్రు. అందులో వ్యవసాయం అయితే వెరీ క్లియర్గా వ్యవసాయం సంబంధించింది అయితే దాంట్లో కౌలు రైతు అని రాసిండ్రు, మరి యాజమాన్యం అని రాసిండ్రు, రైతు అని రాసిండ్రు. దానికి క్లారిటీ అనేది లేదు. ఆ క్లారిటీ లేదు కాబట్టి దానికి మరి ఇప్పుడు ఏం చెప్తాం, అసలు అధికారులను అడిగినా కానీ వాళ్ళు కూడా సరిగా దానికి ఆన్సర్ లేదు. ఇంకోటి మరి ఇప్పుడు రేషన్ కార్డ్స్ అనేది లేదు. రేషన్ కార్డ్స్ ఉంటేనే మరి ఇల్లు ఇస్తూ ఉంటారు. ఇల్లు ఇస్తేనే కరెంట్ మనకు ఎలక్ట్రిసిటీ గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఉంటారు. గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందో గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయిపోయింది. కానీ ఇక్కడ ఇంటి నెంబర్లు అవుట్స్కట్స్ కాలనీలలో చాలామందికి ఇంటి నెంబర్ లేవు. ఇంటి నెంబర్లు లేకపోతే రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోతే ఈ 5 పథకాలు ఏవి వర్తించే పరిస్థితి లేదు. అసలు ఇక్కడ అంటే మీ వార్డు కింద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేసిర్రు, అంటే ఇక్కడ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? దాదాపు ప్రజలలో బ్రహ్మాండంగా
ఏదో ఒకటి ప్రభుత్వం మారింది కాబట్టి ఏదో ఒకటి ఇస్తానే చాలా ఆశతోటి ప్రజలందరూ బాగా వస్తున్నారు. కానీ దానికి సరి అయిన క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పెట్టిన పథకాలన్నీ మాత్రం ప్రభుత్వం వెంటనే తక్షణమే అవి ఇచ్చుకుంటూ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మాత్రం ఫస్ట్ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా అవుట్స్కట్స్ కాలనీలలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళకు కూడా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలి వాళ్ళకు, మరియు ఇంటి నెంబర్లు కూడా ఇస్తే అప్పుడు దీన్ని మనం సమగ్రంగా ప్రజలకు చేరువై పనిచేసే విధానం కలుగుతుంది. అంటే కొంతమంది నేను అక్కడ బయట అడిగాను, మాకు కొత్త రేషన్ కార్డులు కూడా మాకు ఇక్కడనే ప్రక్రియ కొనసాగుతుంది అన్నారు, ఇక్కడ అలాంటిది ఏం కొనసాగుతలేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ ఇచ్చిన ఫాములో కొత్త రేషన్ కార్డు అనేది అయితే ఎక్కడ లేదు, ఆ కాలమే లేదు. అప్లికేషన్ పెట్టుకోండి తర్వాత ఎంక్వైరీ చేస్తామని అంటారు. ఇందులో మాత్రం ఆ కొత్త రేషన్ కార్డు అనేది ఈ పథకాలలో లేదు. సో ఇప్పుడు సరే ప్రవేశపెట్టినప్పటికీ ఈ యొక్క ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది కదా, అంటే ఇక్కడ జనాలు ఏ విధంగా ఇక్కడికి రాగలుగుతున్నారు? అంటే అంటే ఉత్సాహంగా వస్తున్నారా, నిరుత్సాహంగా వస్తున్నారా? ప్రజలు మాత్రం చాలా ఉత్సాహంగా వస్తారు. ఎందుకు అంటే ఏదో ఒక వస్తుంది అనే ఒక ఆశతో వస్తుంది కాబట్టి దీన్ని నిర్వీర్యం చేయకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంటే మీ తరపు నుంచి ఇక్కడ అంటే ఎలాంటి వసతులు చూస్తున్నారు అంటే మీరు ప్రత్యేకంగా? ఇది నాకు 24వ వార్డు 24th వార్డు కాబట్టి ఇక్కడ నేను కౌన్సిలర్ కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మంచినీళ్ళు పెట్టినాం, టెంట్లు వేసినాం. మంచిగా నేను వేరే అంటే స్టాఫ్ అంటే ఎంప్లాయీస్ తక్కువ మంది ఉన్నా కానీ మిగతా మా పిల్లలందరినీ వాలంటరీగా వాళ్ళు స్వతహాగా ₹1 తీసుకోకుండా వాళ్ళతోటి సర్వీస్ చేయించే విధంగా అరేంజ్మెంట్స్ అయితే చేపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ మన మార్నేని వెంకన్న ద్వారా తెలుసుకున్నట్లయితే ప్రభుత్వం ఇలాంటి ప్రవేశపెట్టడమే కాదు, వాటిని అమలు చేసే విధంగా కూడా ముందడుగు వేయాలి. ఇలాంటి పథకాలను ఇలాంటి వాటిని ఎన్నో చేయొచ్చు, కానీ మనం ఏదైతే ప్రవేశపెట్టిందని అమలు చేసినప్పుడే అది యొక్క జనాలకు మనము నిజంగా జనాలకు చేరవేసినప్పుడే ఈ పథకాల యొక్క నిజమైన అది ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మన వెంకన్న గారు చెప్పారు. కెమెరామెన్ అరవింద్తో సంతోష్, లలిత న్యూస్.